మరి మేడం గారు బసవతారకం గారికి అప్పుడు ఏంటంటే క్యాన్సర్ వచ్చింది. అసలు ఏంటంటే బాధలు అదన్నీ నెమ్మదిగా తెలిసినాయి ఆయనకి అసలు? అన్నీ తెలిసి క్యాన్సర్ అయిపోయింది, చనిపోయింది ఆమె. అక్కడనే చనిపోయింది, మెడ్రాస్లోనే చనిపోయింది. అందుకోసం ఆ పేరు మీదనే పెట్టిండు కదా సార్. అవును, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. దానికి డొనేషన్ ఇచ్చింది సార్. చాలా భార్య అంటే చాలా ఇష్టం అనుకున్నాడు. భార్య పిల్లలు ఆడ ఇట్లా డోర్లోకి వెళ్ళే పోతుండే, కార్లోకి వెళ్ళి పోగలే తాళానికి వదులుకుంటూనే పోతుండే. ఆడ డైనింగ్ టేబుల్నే కూర్చుంటుండే. నేను ఇక్కడనే కూర్చున్నానండి, రండి. చెయ్యి ఇట్లా కడుక్కుంటుండే, అంతే. రఫ్ కూర్చొని చెయ్యిలు కడుక్కోవడం, బొడ్డు నిదానంగా లేదు. వెళ్ళిన భోజనం చేసేయాలి, మళ్ళీ పోయి పండుకోవాలి. అంతే. పండుకుంటుంటే మళ్ళీ ఆయన పండుకున్నా కానీ ఎప్పుడు మేలుకు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. లచ్చన్న 3ంటికి బయలుదేరుతాం, మంచి సార్ అంటే. నేను 3ంటికి బయలుదేరుతా కదా, నేను వచ్చి బండికాన్నే కూర్చుంటుంటుంది. ఆయన మేలుకు వచ్చాక బుడుకుని వచ్చేస్తుండే. 2 గంటలకు పోతుంటుంది, 3 గంటలకు 2 గంటలకు. ఒక పైలట్ ఒకడు ఉండడు, ఇస్కాట్ ఒకడు ఉండడు, మేము వెళ్ళిపోతానే ఉంటాం. మళ్ళీ వీళ్ళు వచ్చి మధ్యలో జాయినింగ్ అవుతారు, ఎక్కడ జాయిన్ అవుతారు. అట్లా అంతా. ఒకసారి ట్యాంక్ బండ్ అప్పుడు విగ్రహాలు పెట్టలే, ఇంకా విగ్రహాలు పెట్టనీకే ప్లాన్ అవుతుంది. అయితే వాళ్ళు మున్సిపల్ వాళ్ళు ఏమన్నారు, సార్ ఇక్కడికి వెళ్ళి లీకేజ్ అవుతున్నది, బండి తీసుకొని పోయినా వాటర్ అంతా లీకేజ్ అవుతున్నది, బ్రిడ్జిలకి వెళ్ళి అంత కారుతా ఉన్నది అంత. ఈ బ్రిడ్జిను ఒక గజం అంతా గన్నేటి రౌతులు పెట్టి ఒక గజం కడితే మీకు మీద కూడా ఒక గజం అంత దూరం జాగ వస్తుంది, మీకు విగ్రహాలు పెట్టడానికి చోటు దొరుకుతుంది. మీరు అట్లా చేయండి సార్, మొదలు ఇది బ్రిడ్జిని ఖచ్చితంగా గట్టిగా చేయండి సార్ అన్నాను. సార్కు నచ్చింది, మంచి ప్లాన్ మంచిది ఉంది. మొత్తం 1 ఫీట్ 2 ఫీట్లు కట్టేసిండు, కట్టి మొత్తం తీసుకెళ్ళి వెంకకు వచ్చేసింది. వెంకకు వచ్చినాక బ్రిడ్జిలు అన్ని ప్రోగ్రామ్ అంతా సక్సెస్ అయినది. విగ్రహాలు పెట్టారు. విగ్రహాలు పెడితే తెల్లారి పేపర్లో వచ్చింది, డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, ఇది దీనికోసం ఇంత డబ్బులు వేస్ట్, అనవసరంగా డబ్బులు ఖర్చు, ఇది ఏదైనా ప్లాన్ చేసుకుంటే గరీబులకు పనికి వస్తుంది కదా అని కిట్ సైడ్ చేస్తే నేను మార్కు పెట్టిన పేపర్లో, చదివింది ముంగడ కూర్చోగానే చూడండి సార్ హెడ్లైన్ చూడండి ఎలా రాసి, హెడ్లైన్ ఎట్లా రాసిండని చూపెట్టిన. మళ్ళీ నా పేపర్ ఇచ్చగానే కింద పెట్టుకుంటా. నేను ఈనాడు పేపర్ చదువుతా, అలాగే అన్ని పేపర్లు ఉంటాయి, 8 పేపర్లు ఉంటాయి నా దగ్గర. కానీ నేను పేపర్ ముట్టా. లచ్చన పేపర్ ఉన్నాయి కదా చూడచ్చు, అది మీ పేపర్ సార్, నా పేపర్ నేను తెచ్చుకుంటా సార్. లచ్చన 3ంటికి వచ్చి నాకే చెప్తాడు, పొద్దుగాల టైము, రాత్రి టైము, అంతేగాని ఎవరితో కబురు చేయరు, ఎవరు చెప్పరు. 3 గంటలు సరే అన్న. 3 గంటలకు పోయినా, రాజు సాబు ఉన్నాడు, ఆయన ఒక్క సెక్యూరిటీ అయినా ఉంటాడు, వచ్చి కూర్చున్నాడు. వెళ్ళిపోయినాం రామోజీ ఇంటికి. ఆయన ఇంటికి పోగానే ఆయన ఎదురుగా రిసీవ్ చేసుకున్నాడు, లోపల పోయిండు. వాళ్ళు మాట్లాడుతుంటే మాకు వినబడుతుంది, కిటికీ కాడనే ఉంటాం మేము. ఏం రాసిర్రు పేపర్లా? పేపర్ మీరు వాళ్ళు రాసింది మీరు చదువుతారా, లేకపోతే వేసేస్తారా? పేపర్ వేసింది మనం చదవాలి, చదివినాక ఏం కరెక్ట్ ఉన్నది ఏది రాంగ్ ఉంది తెలుస్తుంది. నిజమా కాదా కాదా, నేను చేసింది తప్పు ఎట్లయితుంది చెప్పు. నేను చేసింది తప్పు ఎట్లయితుంది? ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద ఏమున్నది ఇక్కడ ప్రజల కోసం, ప్రజలు పోనీకే చూసుకోనికి ఏమున్నది? ఇప్పుడు ఈ విగ్రహాలు పెట్టిన వాళ్ళు వచ్చి చూస్తున్నారు, ఆడ పిక్నిక్ స్పాట్ అయిపోయింది. ఆవిడ బ్రిడ్జ్ మొత్తము నీళ్లు కారుతుండే, దానికి నేను కట్టి ఇంకా బందోబస్తు చేసిన, గట్టిగా చేసేసిన. గజం జాగా నాకు సేఫ్ అయిపోయింది, గజంలో ఈ విగ్రహాలు పెట్టిన, దానికి తప్పేమట్లయితుంది అని అడిగిన. మన ఫ్రెండ్షిప్ వేరు, నా ఫ్రెండ్షిప్ వేరు, నీ బుక్ వేరు. నీ బుక్ ఎట్లా వచ్చింది?
నేను స్నానం చేపించింది, కడుక్కున్నది, కూజి అన్ని వేసినందుకు నీ పేపర్ పాపులర్ అయిపోయింది. తెలిసిందా? నావన్నీ యూజ్ చేసుకున్నావు, ఇవాళ ఎక్కినావు, మళ్ళీ కిడ్సైడ్ చేస్తున్నావా? ఫ్రెండ్షిప్ మనది ఖరాబ్ కాదు. నేను చెప్పేది ఇను. పేపర్ పడే ముందు మొత్తం చదువు, చూసి ఎయ్యి. అర్థమైందా? సరే బాయ్ అని వచ్చేసారు. తెల్లారి పేపర్లు వేసిండు, క్షమించ సారీ అట్లా ఆయన క్షమాపణ చెప్పుకుంటారు. క్షమాపణ అంతకుముందు పేపర్ ఎవరు తీసుకుంటుండే సార్? లేదండి, ఈనాడు అప్పుడు ఇంటి రామారావు వల్లనే అందరికి తెలిసిందండి. అందరికి తెలిసింది. ఆయన బకెట్ల నీళ్లు పోసుకుని తానం చేసింది కూడా చేసినావు. అవును అవును. నువ్వు ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే. ఇంకోసారి సార్ రుద్రమాదేవి విగ్రహం ఉన్నదాడ. మేము మెడ్రాస్ పోతున్నాం, అప్పటికే లేట్ అయిపోయింది. 7 నిమిషాలే ఉన్నది. 7 నిమిషాలల్లా సార్ టైం అవుతుంది సార్, టైం అవుతుంది సార్ అని 3 సార్లు 4 సార్లు పోయి చెప్పిన. టైం అవుతుంది సార్, 7 నిమిషాలు ఏమో సార్ అని ఆఖరికి ఒళ్ళినా కూడా డబ్బులు వచ్చి కూర్చున్నాడు. పోనీ అన్నాడు. 70-80 కొట్టిన స్పీడ్. ఆ 80 స్పీడ్ లో కూడా బండి ఆపు అన్నాడు. రుద్రమాదేవి విగ్రహం దగ్గర మొత్తం బండి ముంగట్టుకు వచ్చేస్తే వెంకకు రుద్రమాదేవి దగ్గర ఆపిన బండి. ఆ ప్యాడ్ పెన్ను ఉంటది దగ్గర, ప్యాడ్ పెన్ ఇచ్చిన. సైదులు వీళ్ళు ఇన్ఫర్మేషన్ కమిషన్ సైదులు అనగానే వాడు గుడ్డు కొట్టాడు, గుడ్డు ఉరికొచ్చాడు. ఏంది వెదవా, గుర్రం కాల కట్టెబెట్టినవా? కట్టెబెట్టినట్టే ఉన్నది, గుర్రం కాలు లేదు. ప్లాన్ గీశారు. గుర్రం కాలు వేసేసిండు. ఓకే, ఈ కాలు ఆడికి కట్ చేసి ఈ మోడల్ గా ఫిట్ చేసేయి, సాయంత్రం వచ్చి చూస్తా. అది 70-80 మైళ్ళ స్పీడ్ లా ఆ కాళ్ళు చూసిండు. అది తేడాగా ఉందని అనిపించింది ఆయనకి. కట్టెలాకనే ఉన్నది సార్, అది గుర్రం కాళ్ళక లేదు. లేదు, కట్టె పెట్టిండు అట్లా కర్ర పెట్టినట్టు ఉంది. ఇట్లా మోడల్ రావాలి మొత్తం అంత. ఇక ఆవిడకి మేము మళ్ళీ అట్లకెళ్ళి కొట్టేసి వెళ్ళిపోయినాం. ఎయిర్పోర్ట్ లో నేను డైరెక్ట్ ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిపోతా డైరెక్ట్ లో. ఓకే, ఖాళీ సీఎం కార్ ఒకటే పోతుంది. ఆడికి పోయి ఆపంగానే దెబ్బ వెళ్ళిపోయిండు. మళ్ళీ నేను రిటైర్ తీసుకొచ్చి ఆడ పెట్టేసిన, పెట్టి అద్దం వేసుకొని నిలబడ్డా. ఈయన విజయరామారావు వచ్చి ఏమేమో అంటున్నాడు. అద్దం ఎక్కిచ్చేసిన. ఆయన ఏమంటాడు నాకేం వినబడుతుంది? ఏం వినబడదు, గమ్ము నూకున్నా. ఓల్రీ వెళ్ళిపోయిండు. మళ్ళీ సాయంత్రం వస్తాడు కదా, సాయంత్రం నేను ఒక్కడనే పోతా. తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడు. సార్ మీరేమో టైంకి వెళ్ళరు, వెళ్ళకపోతే మేమేమో మా స్పీడ్ దంచుతాం. వీళ్ళతోనేమో మందితోనేమో నేను తిట్లు పడాలి. విజయరామారావు నానా తిట్లు తిడుతున్నాడు. ఎందుకు అంత స్పీడ్ ఆయన ఎందుకు సార్? నువ్వు చెప్తున్నావు, నేను పోతున్నా, నీకు టైంకి చేరుస్తున్నానా లేదా? నాకు తిట్లెందుకు పడాలి? నేను ఈ తిట్లు బర్దాస్త్ చేసుకోను సార్. కయ్యల్లే గమ్మున వచ్చేసిండు. విజయరామారావు కూర్చో, లోపల కూర్చో అన్నాడు. బండి మూవ్ అయిపోయినాం. విజయరామారావు గారు మీ డ్యూటీ మీరు చేసుకోరు, రచన విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు. తెలిసిందా? ఆయన పొమ్మంటే పోతాడు, ఉండమంటే ఉంటాడు. ఆయన ఎంత స్పీడ్ పోయినా కానీ ఆయన కంట్రోల్లో ఆయన ఉంటుంది బండి. తెలిసిందా? అనవసరంగా మీరెందుకు జోక్యం చేసుకుంటారు? ఇది లాస్ట్ వార్నింగ్. మళ్ళీ సార్ నేను చెవులతో నేనొద్దు. తెలిసిందా? బండి ఆపి వెళ్ళండి, దిగండి దిగండి వెళ్ళిపోయి చేసింది.